బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని సంఘాలు, అన్ని కులాలు, అన్ని మతాల వారందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంబేద్కర్ అంటే ఈరోజు కేవలము మాలామాదిగలకే ప్రత్యేకించబడినటువంటి విషయం చాలామందికి తెలుసు. కానీ ఆయన కేవలం ఒక జాతి కోసం ఈరోజు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి కావచ్చు, ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఈరోజు అంబేద్కర్ అంటే ఏంటో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు. ఈరోజు అంబేద్కర్ అంటే కేవలము అస్పృశ్యత కోసం పోరాడినటువంటి వ్యక్తి కాదు. ఈరోజు జాతి కోసం, ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఆయన చేసిన అహర్నిశలు చాలా విషయాలు అందరికీ అన్నీ తెలిసినటువంటి విషయాలే. ఆ మహనీయుని ఈరోజు కేవలం ఒక కులానికో, ఒక మతానికో ఈరోజు అడ్డగట్టుతున్నటువంటి విషయాలు చాలామంది చూస్తూ ఉన్నాం ఈరోజు. కానీ భారతదేశంలో ఇంత స్వాతంత్రం వచ్చినా కూడా ఇప్పటికీ అసమానతలు కానీ, అస్పృశ్యత కానీ, అంటరానితనం కానీ ఈ దేశాన్ని పట్టి పీడిస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దీనికి ఎలాంటి సంశయం లేదు. ఈరోజు బయటకేమో అందరూ సమానమని చెప్తున్నారు, కానీ ప్రతి ఒక్కరిలో లోపల కుళ్ళు, కుతంత్రాలు, జాతిని ఎలా నిర్వీర్యం చేయాలని ఈరోజు హెచ్చుతగ్గులు, ఈరోజు మతాలను పెట్టుకుని, ఈరోజు సనాతన ధర్మం అని రకరకాలైనటువంటి పేర్లతో ఈరోజు జాతిని సర్వనాశనం, హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని, ఇంకా రకరకాలైనటువంటి అడ్డం పెట్టుకుని ఈరోజు ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఈ జాతి కోసం ఈరోజు చేస్తున్నటువంటి మహనీయుడు ఈరోజు భారతదేశమే కాదు, ఈరోజు ప్రపంచ దేశాల్లో, ఈరోజు ఎన్ని దేశాల్లోనూ ఈరోజు అంబేద్కర్ గురించి, అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నారంటే ఇంకా ఈ దేశంలో ఇంకా అస్పృశ్యత ఉందంటే సిగ్గు తలవంచుకోవాల్సినటువంటి విషయం అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది ఆవేదన చెప్తున్నటువంటి విషయం కాదు, ఇది వాస్తవమైనటువంటి విషయాలు. కాబట్టి ఇప్పటికైనా పాలకులు కావచ్చు, నాయకులు కావచ్చు, కళ్ళు తెరవకపోతే ఈ దేశానికి దళితులంటే ఏమో, దళితుల బలం అంటే ఏంటో చూపించే రోజులు దగ్గరలో ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇలాంటి అవకాశాలు చాలా అరుదు. ఈరోజు మహనీయుని గురించి మాట్లాడుకోవడం ఇంకా ఇంత చిన్న విషయంలో ఈరోజు రిజర్వేషన్ పొందుతున్నటువంటి కేవలం దళితులు, ఎస్సీలు ఒకటే కాదు, ఈరోజు ఎస్టీలు ఒకటే కాదు, మైనార్టీలు ఒకటే కాదు, ఈరోజు బీసీలు బలమైనటువంటి వర్గం. ఈరోజు చాలా బీసీలు ఈరోజు ప్రతి పదవిని అనుభవిస్తున్నారంటే కేవలం అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష అనేటువంటిది మర్చిపోతున్నారు ఈరోజు బీసీ సోదరులని సందర్భంగా తెలియజేస్తున్నాను. కొందరికే కాదు, నేను అందరికీ చెప్పడం లేదు, చాలా మంది దాన్ని విస్మరించి కేవలం మాలమాదిలకే అంటగడుతున్నారు. దాన్ని దయచేసి మీ మనసులో తీసుకొని ఈరోజు ఈ దేశం కోసం చేసినటువంటి అంబేద్కర్ ఈరోజు మీకు ఎలాగో ఉందో దాన్ని తెలుసుకొని, ఈ దేశ చరిత్రలు తెలుసుకొని, అంబేద్కర్ చరిత్ర తీసుకొని, ఆయన కేవలం దళితుల కోసమే కాదు, ఈరోజు జాతి కోసం, ఈరోజు భారత రాజ్యాంగం కోసము, ఆర్థిక వ్యవస్థ కోసము, న్యాయ వ్యవస్థ కోసము, రకరకాలైనటువంటి పాలన ఎలా ఉండాలన్నటువంటి చెప్పినటువంటి ఏకైక మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి మహనీయుని ఈరోజు ఒక కులానికో, ఒక మతానికో అంటగట్టడము తప్పు అని సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా చాలా మంది సోదరులు, బీసీ సోదరులు ఈరోజు మైనార్టీలు కానీ, ఇంకా ఇతర కులాలు కానీ ఈరోజు మా వెంట వచ్చినందుకు వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఈరోజు ఆ రోజు కేవలము ఇక్కడ దళితులు మాత్రమే అంబేద్కర్ జయంతులు చేసుకున్నవాడు ఈరోజు ఇప్పుడిప్పుడే కళ్ళు తెలుసుకుంటున్నారు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు, వాస్తవమేమో తెలుసుకుంటున్నారు. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ, రాని వాళ్ళందరికీ బుద్ధి చెప్పి వాళ్ళని కూడా వచ్చే ప్రయత్నం చేయాలని అందరికీ నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ అమర్ హై, అంబేద్కర్ అమర్ హై, అంబేద్కర్ అమర్ హై. జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్. అంబేద్కర్ అమర్ హై, అంబేద్కర్, అమర్ హై, అంబేద్కర్, అమర్ హై. సాధిద్దాం, సాధిద్దాం, అంబేద్కర్ సాధన సాధిద్దాం, 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 అంబేద్కర్ ఆశలను సాధిద్దాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్.